ఈ మంత్రాన్ని అర్థం తెలుసుకోవాలి, పట్టిగా చదువుడు కాదు. యం యం వాపి స్మరణ్ భావం అంటే సంస్కృతంలో దేన్ని యాద్ చేసుకుంటా స్మరించుకుంటా. స్మరణ అంటే ఏంది? జ్ఞాపకం. స్మరణం అంటే ఏంది? దేన్ని యాద్ చేసుకుంటా ప్రాణం పోతుందో వాడు అదే పొందుతాడు. కాబట్టి జాగ్రత్తగా భగవంతుని యాద్ చేసుకుంటూ పోవాలి. మనం ఊరికి పోయేటప్పుడు మన తొవ్వని యాదించుకుంటా పోతామా, లేకపోతే ఏదో తొవ్వ పట్టుకొని పోతామా? చెప్పండి. ఇటు ఊరికి కానీ వాడకు కానీ ఒకళ్ళ ఇంటికి కానీ ఎక్కడికి పోయినా కానీ ఎక్కడికి పోతున్నాం, మన ఏం ఉద్దేశం ఎక్కడికి పోవాలి అని ఉన్నదో దాని ప్రకారంగానే మనం పోతాం. ఎవరైనా సరే కాలు తీసి కాలు పెడుతుంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఎటు పోవాలి అనేది ఉంటుంది. అప్పుడు దాని ప్రకారంగానే పోతాడు. అట్లనే ప్రాణం పోయేటప్పుడు ఎటు పోవాలి అనే సోయి ఉండాలి, దాని మీద కేర్ఫుల్ ఉండాలి, జాగ్రత్త ఉండాలి. ఒక్క కేర్ఫుల్ చాలది, బి కేర్ఫుల్ ఉండాలి. 100% 100% ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకొరకే అప్పుడు ఎట్లుంటుందో ఏం కథనో మన చేతులు ఉన్నది కాబట్టి ఇప్పుడు మన చేతులు ఉన్నప్పుడే సగం పెట్టుకోవాలి. సంసారం మన చేతులు ఉన్నప్పుడే సగం పెట్టుకోవాలి. కళ్ళు ఉన్నప్పుడే చూడాలి, కళ్ళు పోయినాక ఏం చూస్తావు? ఆ విధంగా ఆ పరమాత్మను తమేవేతి కౌంతేయ తద్భావ భావిత అంటే ఉన్నదాన్ని యాద్ చేసుకోవాలి, లేని దాన్ని యాద్ చేయదు. ఉన్నదాన్ని యాద్ చేస్తే సత్యం, లేని దాన్ని యాద్ చేస్తే చెప్పురి అబద్ధం. ఇప్పుడు శరీరం నువ్వు పుట్టక ముందు ఎట్లున్నది చెప్పు, తెలియదు. ఈ శరీరం మండినాక బూడిదైపోయినాక కాలిపోయినాక మంటలే మన్న అయినాక ఎట్లుంటుంది? అట్లా అయితే ఎప్పుడు కూడా ఉండేటువంటిది మన లోపల అందరిలో ఉన్నది. శరీరము కరెంటు బుగ్గ లాంటిది. బుగ్గలు ఎన్నో ఫెయిల్ అయిపోయినాయి, కరెంటు ఉంటుంది, అదే ఉంటుంది. దానికి బుగ్గ పెట్టినా కొద్దీ మెలుగుతుంటుంది. బుగ్గ పెట్టినా కొద్దీ బుగ్గ ఫెయిల్ అయిపోతే మళ్ళీ బుగ్గ పెట్టినా కొద్దీ మెలుగుతూ ఉంటాయి. బుగ్గలు ఎన్నో ఫెయిల్ అయిపోతుంటాయి కానీ కరెంటు ఉంటుంది. అట్లే అదేవిధంగా పరమాత్మ అనేటువంటి వాడు ఉంటాడు అని సోయి లేదు, దాని మీద ఉండాలి. అట్లా కాకుంటే వేరే వాటిని స్మరిస్తూ పోతున్నట్టయితే మళ్ళీ అక్కడికే పోతావు. తప్పి నడవద్దు. తొవ్వ నడిచేటప్పుడు ఎక్కడికి పోవాలనో అక్కడికే పోవాలి. తప్పిపోయి నడిచినట్టయితే దూరం అవుతావు. ఉన్నది ఉండగా ఇంకా కొత్తగా పెరుగుతుంది, దూరం పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది. అది ప్లేస్ ఇది రెండు నడవాలి. మళ్ళీ తెలిసినాక కష్టమవుతుంది. అభ్యాసం చేస్తే వస్తుంది. అభ్యాసే కూసు విద్య. ఇప్పుడు మనం చదువుకుంటే అక్షరాలు ఆలు ఈలు ఊలు ఇవన్నీ ఉండే ఒక్కసారి అనగానే వస్తాయా? ఎన్నోసార్లు దిద్దాలి దాన్ని. దిద్దంగా వస్తాయి. దీని పేరు అభ్యాసం. అభ్యాసం వలన వస్తుంది. రాని పని అనేది ఉండదు, అన్నీ సక్సెస్ అవుతాయి. అభ్యాసం చేస్తే, చేయకపోతే రావు. 9వ అధ్యాయం రాజ విద్య రాజగుహ్య యోగం. ఇది విద్యల లోపల రాజు లాంటిది, చాలా గొప్పనైనటువంటిది. కాబట్టి ఉదాహరణకి రాజుగా ఉండి ఆయన ఋషిగా ఉన్నాడు. ఇప్పుడు అడిగితే మీరందరూ చెప్పాలి. వింటున్నారు. ఎవరైనా సీత తండ్రి జనక మహారాజు. జనకుడు రాజు. గొప్ప ఋషులందరూ ఆయన దగ్గరికి పోయిండ్రు తెలుసుకుందామని. అంత గొప్పవాడు జనకుడు. భూభుజో జనకాదయ. భూభుజ అంటే భూమిలో పుట్టింది. భూభుజ అంటే ఏంది? భూ అంటే భూమి, జా అంటే పుట్టుట. భూమిలో పుట్టింది సీతమ్మ.
జనకాదేవ అంటే సీతమ్మ యొక్క తండ్రి జనకుడైనటువంటి వాళ్ళు ఇంకెందరో ఉన్నారు, వందలు వేల మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు సంసారంలో ఉండి భక్తి చేసుకొని తరించిన వాళ్ళు అట్లా. కాబట్టి సంసారం అంటే మంచిదా చెడ్డదా? సారం అని అన్నాడా కదా, సారంతో కూడింది సంసారం. కానీ దానికి వ్యతిరేకమైంది అపోజిట్ నిస్సారం. అంటే ఎప్పుడు దుఃఖాలు చింత ఉంటే నువ్వు సంసారం చేస్తలేవు, నీకు చెయ్యరాదు, నీకు ఎవరు చెప్పలేదు, నీకు రాదు, సంసారం చేయరాదు. ఆడ నాటకం ఆడుతున్నావు. ఏంది తాళం కొట్టబడితే అది వాడపాయ, నువ్వు కొట్టేందుకు? తాళం కొట్టినప్పుడు సరిగ్గా కొట్టాలన్నా లేకపోతే తప్పు కొట్టాలన్నా? తప్పు కొడితే అక్కడికి వెళ్ళి ఎలగొడతారు. అట్లనే సంసారం చేస్తే ఎట్లుండాలి? తాళం కొట్టినట్టు కరెక్ట్గా ఉండాలి. భగవంతుడు ఏం చూస్తాడు? భావం చూస్తాడు. భావగ్రాహి జనార్దన అని చెప్తున్నాడు. మోగాశ మోగ కర్మాన మోగ జ్ఞాన విచేతస రాక్షసి మాసురీం చేయవ ప్రకృతి మోహినీం శ్రిత. అంటే కళ్ళు, గంజాయి, సారా ఇటువంటి అన్ని పదార్థాల కంటే మోహము అనేటువంటిది పెద్ద నిశ. నేను నాది అనేది, శరీరము నేను నాది అని అనుకునుడే అన్ని పాపాల కంటే చెప్పది పెద్ద పాపము. ఏమనుకోవాలి? దీంట్లో ఉండే చైతన్యము నేను అనుకోవాలి. శరీరమే ఉన్నది కానీ దీంట్లో చైతన్యం లేదా? శరీరం జడమా చైతన్యమా? జడంలాగా ఉన్నది. మరి ఇదంతా ఎట్లా కదులుతుంది? చైతన్యం ఉంటే కదులుతుంది, దేవుడు ఉంటే కదులుతుంది. నువ్వు చూస్తున్నావు, దేంతో చూస్తున్నావు? కళ్ళు పీనుక్కుండయా? చనిపోయినాక కళ్ళు ఉంటాయా ఉండవా? ఉంటే చూస్తుందా? మరి చైతన్యం పోయింది, కట్ అయింది. చైతన్యం ఏమైంది? కరెంటు కట్ అయినాక బుక్ ఏం చేస్తుంది? అట్లా అనే జ్ఞానం లేదు. పెద్ద మోహములు ఉన్నది, నిశ, పెద్ద నిశలు ఉన్నారు. తెల్లం దాకా పొద్దున్న దాకా మేము తప్పు చేస్తున్నాం, మా ఇంట్లో మేము ఉన్నాం, మా సొమ్ము మేము తింటున్నాం, మేము ఇవ్వాల జోలికి పోతలేం, పొట్ల వాళ్ళే ముద్దుకున్నాం, మేమేం చేస్తలేమని మొత్తం చెడిపోతున్నాం. నువ్వు ఆకలి ఉన్నది కానీ అకలు లేదు. అకలు అంటే ఏంది? బుద్ధి, నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. మోగాశ, వ్యర్థమైన ఆశలు బగ్గున్నాయి. ఒకటే ఉండకూడదు ఆశ అంటే 10, 100, 100 ఉన్నాయి అన్నమాట. బాగా ఉన్నాయి అన్న అనేకమైన ఈగల తరిక, దోమల తరిక, అనేక వ్యర్థమైన ఆశలు నీకు వనికిరావు, ఎవరికి వనికిరావు. మోగాశ, దాని పేరు మోగాశ, వ్యర్థమైన ఆశలు చూస్తే. మోగ కర్మాన, నువ్వు చేసే పనులన్నీ ఏమిటి? నువ్వు చెడిపోతున్నావు, అందరు చెడిపోతున్నావు. ఒక తల్లికి 12 మంది 20 మంది సంతానమైంది, అందరిని నరకం పోయినాడు. దానికి మూల కారణం ఎవరు చెప్పురి? ఎవరు? మొత్తం పోయిరు 40 మంది 50 మంది 100 మంది. ఒక్కొక్క కుటుంబానికి 200 మంది ఉంటారు. మనవలు, మనవరాళ్ళు, బిడ్డ కొడుకులు, కొడుకులు, వీళ్ళు వాళ్ళు అందరి. అందుకొరకే ఏమంటున్నాడు? మూల మెరుగురా ఓరన్నా, మూలము. మీ అంత భక్తి నేర్పాలి వాళ్ళకి. ఇట్లుండాలి, గట్లు ఉండాలని ఉంటే తప్పులేదు, మంచిదే. ఎందరన్నా ఉండాలి, అంత మంచిదే, అందరికీ నేర్పాలి. జైసా సంగు వైసా రంగు. నువ్వు ఎండ్లగలితే అదే రంగు అంటుకుంటుంది. కరెంటుకు ఏ బుగ్గ పెడితే ఇంట్లో కరెంటు ఏ రంగులు వస్తుంది? బుగ్గ పెట్టినట్టు వస్తుంది.
కరెంటుకి అట్లే ఉంటుంది లోపట, కానీ యువతల ఇల్లంతా బుగ్గని బట్టి రంగు వస్తుంది. బుగ్గ వేసుకుంటే అయితే రంగు గట్లనే ఉంటుంది. ఎర్ర బుగ్గ పెట్టినాం, ఎర్ర బుగ్గ ఎర్ర రంగు వస్తుంది. పచ్చది పెట్టినాం, పచ్చది ఏది పెడతాది. దాని పేరే జైసా సంగ్ వైసా రంగు. అందుకొరకే దీనికి ఏంది సత్సంగం. సంగం జైసా సంగు దేంట్లో కలవాలి? సత్తులో కలవాలి. సత్ అంటే పరమాత్మ, భగవంతుడు, ఎప్పటికి ఉండేవాడు, పర్మనెంట్, నో చేంజ్, ఎప్పటికి. నా జాయతే మిరియతే వా కదాచి. ఒకప్పుడైనా పుట్టుడు సచ్చుడు అనేది దానికి తెలియదు. మనలో ఉన్న ఆత్మకు పుట్టుడు సచ్చుడు తెలియదు. శరీరం వస్తుంది పోతుంది అంతే, కానీ ఆత్మకు ఇవన్నీ లేవు. ఇల్లు ఎన్నో ఎన్నో రకాలుగా ఇల్లు కట్టుకోవచ్చు. భూదమ్మ మాత్రం గదే, భూమి అదే. ఇల్లు రకరకాలుగా కట్టుకోవచ్చు, నువ్వు ఎన్నన్నా కట్టుకోవచ్చు. ఈ పరిజ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం చాలదు, దాన్ని ఏమన్నాడు? పరిజ్ఞానం అన్నాడు అన్నమాట. విశేష జ్ఞానం ఉండాలి. రాక్షసీ మాసురీం చేయవ ప్రకృతి మోహిని శ్రిత. వీళ్ళంతా ప్రకృతికి మోహానికి అమ్ముడు పోయిరు. దేనికి పోయిరు? ఇక్కడ మోహిని అంటే ఏంది? మోహం. దానికి మోహానికి అమ్ముడు పోయిరు. మోహం ఏంది? ధనీశన, దారీశన, పుత్రీశన. మన గోవిందరాజుల వారు చెప్తున్నారు, ఈశనత్రయముల వాసనవా. పాట పాడుతున్నానా లేదా? ఈ వాసన వాళ్ళకు తెలియదు, చెప్పే భర్త వాళ్ళు. చెంబు పోలేసి చెంబు మీద నీళ్ళు పోతే చెంబులో ఎన్ని పడతాయి నీళ్ళు? మరి చెంబా కాదు అది? నీళ్ళు పోతున్నామా లేదా? నీళ్ళు పోసుడు ఆ సమానమేనే, చెంబు నిజమేనే, అందులో ఒక బొట్టు పడకపోయి. కారణం ఏంది? చెంబు ఎట్లా పెట్టాలనో తెలుస్తలేదు. అదే చెంబు ఇట్లా పెడితే అన్ని నీళ్ళు అన్ని అట్లా పడుతుంది. బోరెత్తి మీద పోయి ఒకటి బొడబొడ పడి అట్లా. కాబట్టి మనసుతోని పట్టించుకుంటలేరు. పట్టించుకోకపోతే ఈ శరీరం మన్నవుతుంది, బూడిదవుతుంది, కానీ మనసు బూడిదవుతుందా? పోతుందా? ఎంబడేస్తుంది. అది దాన్ని సరి చేసుకోవాలి. సోయి ఉండాలి, దాని మీద సోయి ఉండాలన్నమాట. అక్కడ పరమాత్మ జ్ఞానం కలిగి మనకు సంకల్ప వికల్పం పోయేంత దూరం దాకా మనసు పనిచేస్తుంది. మనం గురి కొడుతున్నాం. రాత్రి స్వప్నం బంద్ అయితే గుర్రొస్తుందా? స్వప్నం బంద్ కాకముంటే గుర్రొస్తుందా? చెప్పురు. స్వప్నం అంటే ఏంది? కళ. స్వప్నాలు బంద్ అయ్యాయి. స్వప్నం వస్తుంది అంటే నీకు మంచి నిద్ర అత్తలేదు అన్నట్టు. మంచి నిద్ర ఏంది? గురు కొట్టుడు. మంచి నిద్ర ఏంది? గురు కొట్టుడు. ఒకటే ఉంటుంది, ఒకటే ఏం తెలియదు. అందరికి ఒకే విధంగా ఉంటుందా? మనసుకో తరికి ఉంటుందా? చెప్పురి. మనసుకో తరికి ఉంటుంది. గుర్రు కళ వేరు వేరు ఉంటుంది, గుర్రు ఒక్కటే ఉంటుంది. గుర్రులా మనసు ఉండదు. గురు కొట్టుడు సప్పుడవుడు కాకపోవుడు కాదు. కొందరు ఏమో సప్పుడు చేస్తారు, ఇల్లంతా బొబ్బ పెడతారు, కొందరికి రాదు. కానీ అందరూ కూడా గుర్రు ఉంటుంది. ఆ గుర్రు లేకపోతే తిన్నదారు కదా. గురు కొట్టుడు అంటే ఇంత సప్పుడు చేసుడు కాదు, మనసు బంద్ అయిపోతుంది అన్నమాట. ఒకటి ఒక గంట 2 గంటలు పడుతుంది. ఆరోగ్యవంతులకు 2 గంటలు. ఆరోగ్యం సరిగా లేకుంటే ఇటు అటు ఇటు అటు పొర్రలేక సత్తారు. అదే మంచి కమ్మటి నిద్ర లేదు. నిద్ర పట్టినాక అటు ఇటు పొరుతారా? కదులుతారా శరీరం? ఎన్ని గంటలు కానీ అట్లనే కట్టెపుల్లలో ఉంటారు, ఇట్లనే ఉంటారు.
ఎక్కడన్నా పట్టు ఉంటుందా శరీరంలో చూడండి. మనం ఒక వస్తువుని ఇట్లా వారేసినట్టు పోతుంది శరీరం. నిద్ర పట్టంగానే ఎట్లుంటుంది? ఒక వస్తువుని ఇట్లా వారేసినట్టుంటుంది. అది అర్థం కావాలంటే అది ఉంచుకుంటా అంటే చెప్తా, లేకపోతే చెప్పా. ఇండ్లేమి లేదు, అదేం మనసున పట్టదు. గిట్టనే ఏలు పెట్టుకొని నిద్రపోని. అగో పెద్ద పని చెప్తలేను కదా. గిట్ల ఏలు గిట్ల పెట్టుకొని నిద్రపోని. ఆ నిద్ర పట్టే మోపుకి ఏమవుతుంది? చెయ్యి ఏలు ఏమవుతుంది? అయిపోతుంది. ఇట్లా ఏ టు జెడు ఇవన్నీ సావధానంగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఏంటిది అనుకుంటున్నారు? మాత్మానస్తు మాం పార్త దైవీం ప్రకృతి మాసిత. ప్రకృతి అనేది 2 రకాలు ఉంటుందంట. చెడిపోయేటోనికి ప్రకృతే గన్నలే ఉంటాడు, గదే ప్రపంచం, గదే ఇంట్లో ఉంటాడు. బాగుపడేటోడు గదే ఇంట్లో ఉంటాడు, గదే ప్రపంచంలో ఉంటాడు. వీడి ఇటు పోతాడు, వాడే అటు పోతాడు. వీడి నరకం పోతాడు, వాడు మోక్షం పోతాడు. మహాత్ములు అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు తిన్నా, ఉన్నా, మాట్లాడినా, చూసినా, విన్నా, కాలు పెట్టినా, కాలు తీసినా, అడుగడుగున ప్రతి దాంట్లో హుషారు ఉంటారు. జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త. ఒకటేసారి అనాలి. ఎందుకంటున్నాడు మరి 3 సార్లు అంటే? బి కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసులో శక్తి బాగుంటుంది. మనసుకు ముసల్తనం చెప్పురి ఉండదు. మనసుకు ముసల్తనం ఉండదు, శరీరానికి ముసల్తనం ఉంటుంది. అట్లా భజంత్య అన్య మనసు జ్ఞాత్వా భూతాదిమయం. అందుకోసమే భక్తులు, జ్ఞానులు, పెద్దవాళ్ళు అన్య మనసు అంటే ఇతర చింతలు లేకుండా భగవంతుని మీద మనసు పెడుతున్నారు. అట్లా ఇతర చింతలన్నీ చదువుతారా? వెతలని మదినెంచి జటకమంటినట్లు జగతి మరిచి సతత ఆత్మయందు సయ్యాటలాడరా విశ్వదాభిరామ వినురవేమ. సై అంటే నువ్వెంతో నేనెంతో నువ్వంతా. అంటే ఓ అంటే ఓ. దేవుడు అనేవాడు మనకు ఇక్కడ ఉండే తల్లి తండ్రి కంటే, బంధువుల కంటే, సోదరుల కంటే, మిత్రుల కంటే, అన్నిటికంటే, ధనానికంటే, అన్నిటికంటే దగ్గరవాడా తక్కువవాడా? విలువలో కానీ, ప్రేమలో కానీ అన్నిట్లా చెప్పండి. చాలా గొప్పవాడు ఆయననే. అందుకోసమే త్వమేవ మాత చ పిత త్వమే అనండి. మీరు కొందరు ఎగబెట్టిన అంటలేదు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. ఇది నోటికి వస్తుందా? అట్లా దాని అర్థం, భావం ఏంటిది అంటే నువ్వే నాకు అన్నీ. అది కలిగితే ఎట్లా ఉంటాడు వాడు? ఎంత బాగుంటాడు. ఎప్పటికీ మన దగ్గరనే ఉండేవి. ఇవన్నీ మిగిలినవన్నీ పోతాయి. ఇష్టం ఉన్నా పోతాయి, ఇష్టం లేకున్నా పోతాయి. అన్నీ ఫెయిల్, ఆల్ ఆర్ ఫెయిల్, అన్నీ పోతాయి. కాబట్టి ఇక్కడ సతతం కీర్తయంతో అంటున్నాడు. ఎప్పుడో అర్ధగంట, పావుగంట కాదు, ఎప్పుడు కూడా నువ్వు చేస్తుండు. ఎందుకంటే మనసు అనేటువంటిది వట్టిగుండే అలవాటు దానికి లేదు. దానికి నాటకాలు, అనేక నాటకాలు ఆడుస్తుంది, రకరకాల నాటకాలు ఆడుతుంటుంది, ఏమో చేస్తుంటుంది. అందుకోసమే ఎప్పుడు కూడా దివారాత్రి, అందుకోసమే అఖండ భజన చేస్తారు. ఏం చేస్తారు? నోట అనకున్న చెవులతో వినరా అనకపోతే విను. అదే ఇక్కడ మనం బోర్డు పెట్టుకున్నాం.
శ్రవణం చేసి వినుకుంటా మోక్షం పొందిన వాళ్ళు ఎవరు? యాదుంచుకోవాలి. పరీక్షిత్ మహారాజు గొప్పవాడు. పరీక్షిత్ అంటే ఏంది అంటే మీరు చెప్పాలి. కడుపులో ఉండంగా బగ్గ చూస్తున్నాడట, అక్కడ దేవుడు కనబడుతుండు. ఆ దేవుడు మాయమైపోయాడు. ఎక్కడ వాయ అని చూస్తుండు. పుట్టినాక కడుపులోనేమో దర్శనం ఇచ్చిండు భగవంతుడు, కృష్ణ పరమాత్మ. మళ్ళా పుట్టిన తర్వాత కనిపిస్తలేడు. ఎక్కడ వాయ అని ఆ పిల్లవాడిని ఇటు అటు చూస్తుండట. ఏంది ఆ పిల్లవాడు ఇటు అటు చూస్తుండట. చూస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ పిల్లవానికి ఏం పేరు పెడదాము అని అంటే, ఏ పేరు పెట్టద్దు, ఆయన ఆ భగవంతుణ్ణి పరీక్ష చేస్తుండే. ఎక్కడ వాయ అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. ఏడవాయ కడుపులో కనబడ్డ ఆయన, పుట్టలో కనిపించినటువంటి పరమాత్మ ఎక్కడ వాయ అని ఆయనను చూస్తున్నాడు. పుట్టంగానే కనిపిస్తలేడు అని అంత పోయినట్టు, ధనం పోయినట్టుగా ఏడవాయ అని చూస్తున్నాడు. అందుకోసమే ఆ పేరు పెట్టేటోళ్ళు ఇతనికి గదే పేరు పెట్టాలి, పరీక్షణ్ మహారాజు. పరీక్షణ్ మహారాజు భగవంతుని ఎప్పుడు దర్శనం చేసుకున్నాడు? కడుపులోనే, పుట్టలో ఉండగానే దర్శనం చేసుకున్నాడు. వాడిని చంపుదామని చెప్పి ప్రయత్నం చేసిండనమాట. భగవంతుడు కాపాడి. ఏంది? భగవంతుడు కాపాడి పుట్టలో ఉండగా. ఇట్లా అనేకమైన విషయాలు ఉన్నాయి, ఒక్కటి కాదు. పితామస్య జగతో మాతాదాత పితామహ అంటే ఏంది? మేము సప్పుడు మా విన్నామని మీరు మా అంటారు. మా చెవులు ఉన్నాయి, నేను మనిషినే, నేను సప్పుడు మా విన్నామని అర్థం చేయండి, భావం ఏంది? ఎవడు తండ్రి? తండ్రి హరిజేరు మనడు తండ్రి. పితామస్య జగతో. జగత్ అంటే దీని అర్థం ఏది? జగత్ అంటే గచ్చిత్ అంటే గడిచిపోయేది. సంస్కృతంలో గచ్చిత్ అంటే ఏంది? గడిచిపోయేది, పాస్ అయిపోతుంది, ఉండదు శరీరం. అట్లనే ఈ ప్రపంచం కూడా కొంతకాలానికి మారిపోతుంది. నీవు మాయా, నేను మాయా, తల్లి మాయా, తండ్రి మాయ, అంత మాయరా ఊరన్న, అల్లి బిల్లి గారెడన్న, అంత అన్ని మాయపోదు. మీ అమ్మమ్మ, నాలుగో అమ్మమ్మ, 10వ అమ్మమ్మ, 100 అమ్మ, తాతలు వాళ్ళందరూ ఏది? వాళ్ళ పేరేది? ఆకారం ఏది? అన్నీ మారిపోయినాయి. ఎవరికి యాదుంది? కాలంలో అంతా కలిసిపోతుంది అన్నమాట. మొత్తం ఇట్లా వస్తుంది, అట్లా పోతుంది. అందుకొరకే ఇక్కడ చెప్తుండు, తల్లి ఎవరంటే నేను, భగవంతుడే తండ్రి. తండ్రి హరిజేరు అనేడు తండ్రి. తల్లి తండ్రి ఏం చెప్పాలి? నాయనా మేము టెంపరీ వాళ్ళం. తల్లిదండ్రులు ఏం చెప్పాలి? మేము టెంపరీ వాళ్ళం, కానీ పెంచినాం అంతే. ఎప్పటికీ తండ్రి నీకు భగవంతుడే అని ఎప్పుడన్నా చెప్పిన పాపాన పోయినోళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఎవరు నీకు? ఆమెకు తెలుతానా? మరి వచ్చిన వాళ్ళందరూ ఎట్లా నీ తరిక వాళ్ళు తయారయ్యి, మరి ఎటు పోవాలి వాళ్ళు? అందుకోసమే ఎవరు తల్లి తండ్రి అంటే ఆ నిజమైన తల్లిదండ్రిని చూపించాలి. ఇతడు తల్లి తండ్రి భగవంతుడు, నాకు నీకు అందరికీ, లోకానికి అందరికీ. తండ్రి హరిజేరు అనడు తండ్రి అన్నట్టే తల్లి అంతే. ఎట్లా తండ్రి అన్నా కానీ తల్లి అన్నా ఎవరైనా సరే ఒకటే. ఇది ఎట్లా ఉన్నది? ఈనాటి ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా ఉన్నది. మమ్మల్ని మీకు కాదనుడు కాదు, మీరు టెంపరీ వాళ్ళు, 3 వద్దులోళ్ళు మీరు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు. తర్వాత నేను ఎవడంటాడు? ఇదేముంటుంది? మొత్తం కాలగర్భంలో కలిసిపోతాం. సత్యానికి వ్యతిరేకంగా ఉన్నావు. కాబట్టి ఈ విషయాలను మనం తెలియజేసుకుంటానికే భాగవతం వింటాం.
ఇక్కడ భాగవతాన్ని వింటే ఏమవుతాం? బాగా అయిపోతాం. అదే భగవద్గీత చెప్తుందన్న భగవంతుడి అనేక విషయాలు. ఇవన్నీ ఇంత ఓనియకుండా మొత్తం అన్నీ యాదించుకోవాలి. మొత్తం పీసుడు కూడా ఏం చేస్తాడు? ఆవగింజంత ఓనియడు. ఆ పీసిడితనం దేంట్లో ఉండాలి? గిన్నెలు ఉండాలి, గడ్డ కాదు. పైసలు సంపాదించుకుంటా కాదు, అష్ట సంపత్తులలో కాదు. ధనం, భూమి, సంతానం, ఇవి అవి అని అష్ట సంపదలు గండ్ల కాదు. పీసిడితనం గిన్నెలో దీంట్లో ఉండాలి. బాగా సంపాదించుకోవాలి. బాగా ఎంతున్నా చాలదు 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 అని బాగా సంపాదించాలి. అక్కడిది ఇక్కడే పెట్టాలి, ఇక్కడిది అక్కడ పెట్టాలి. అట్లా అది చెప్తుండే కాదు. పితామహ జగతో మాత దాత తల్లి తండ్రి తాత మొత్తము అంతా నేనే. అట్లా మొత్తం నేనే, అన్నీ నేనే. పితామహ అని చెప్పి ఈ విధంగా చెప్తున్నాడు. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస. మనకు గతేవలు దిక్కేవలు చెప్పుని పోయినాక మరి నువ్వు ఎవరిని పట్టుకున్నావు అని దగ్గరికి పోవు అని అంటాడు. తప్ప ఆయన అక్కడికి పోయినాక మరి అప్పుడు నువ్వు అక్కడికి పోయినాక నేను నిన్నే పట్టుకున్న స్వామి అనే ధైర్యం నీకుందా? ఎంతమందికి ఉన్నది? భక్తి అంటే ఏందనుకుంటున్నది అనుకోండి. అక్కడికి పోయినాక గతిర్ భర్త. గోపికలందరూ ఎవరిని పట్టుకున్నారు? గోపికలకు పెళ్ళి చేసుకోలేదా? భర్తలు లేరా? ఉన్నారు. గోపికలకు ఎవరి భర్త వాళ్ళకు ఉన్నాడు. కానీ కృష్ణుడే మాకు భర్త అని పట్టుకున్నారు. ఎంత పుణ్యాత్ములు వాళ్ళు, ఎంత గొప్పవాళ్ళు. గతిర్ భర్త ప్రభు సాక్షి. ఎప్పుడు కూడా చూస్తున్నాడు స్వామి. 24 గంటలు చూస్తున్నాడు. సూర్యుడు ఎప్పుడు చూస్తున్నాడు? మనం ఆ సూర్యాస్తకం చేసినప్పుడు సూర్యునికి దండం పెడితే, కానీ సూర్యుడు ఎప్పుడు మనల్ని చూస్తున్నాడు? 12 గంటలు ఎప్పుడు ప్రసారం చేస్తూనే చూస్తానండి, అందరినీ చూస్తూనే. గతిర్ భర్త. అట్లనే భగవంతుడు దివారాత్రాలు, రాత్రి పగలు ఎప్పుడు కూడా ఉన్నాడు. 24 అవర్స్ ఎప్పుడు సదా. ఆయన కాలాతీతుడు. ఆయన ఏంటి? కాలాతీతుడు. ఆయనకు ఈ భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం లేదు. కాలాలు ఎన్ని? 3. పోయిన కాలం, జరుగుతున్న కాలం, వచ్చే కాలం. ఇవి 3 ఆయన లేదు ఎప్పటికీ. అక్కడ ఒకటే ఆయన. గట్టు ఉండాలి. మనకు ఇవన్నీ ఉన్నాయి. కర్మము, కాలము, ఇదంతా ఇవన్నీ ఉన్నాయి. అందుకోసమే దీంట్లో ఉండే జ్ఞానం కలిగితే ఈ విషయాలన్నీ మనసులో పడతాయి అన్నమాట. ప్రభు సాక్షి నివాస శరణం శ్రూతు. శ్రూతు అంటే ఏంది? శ్రూతు అంటే ఎప్పుడు నీకు మంగళాన్ని ఇచ్చేవాడే భగవంతుడు. మంగళానాంచ మంగళం దైవదానాం దేవదానాంచ అని చెప్పి శ్రూతు అంటే ఎప్పుడు మేలు చేసేవాడు, ఎప్పుడు కీడు చేయడు. ఆయన వీడు చెడిపోవాలి, వీనికి ఇట్లా చేయాలని చెప్పి. మరి వీళ్ళను రాక్షసులను అందరినీ చంపుతున్నాడు కదా అంటే వాళ్ళకు కూడా మేలే చేస్తున్నాడు అని నేను చెప్తున్నా. మీరు ఎట్లా చంపనే బట్టే మేలు చేస్తున్నాడు అని చెప్పుడు తప్పు కాదా అని మీరు మా అందరూ మర్రబడ్డాడు అనుకోని చెప్పాలి ఇక్కడ మీరు. అంటే ఇప్పుడు చాలా పాపం చేసినావు, ఇంకా నిన్ను ఉంచితే ఇంకా ఆటాన బారాన పాపం చేస్తావు కాబట్టి ఆ ఆటాన బారాన పాపం లేకుండా ఇప్పుడు చారాన పాపం మీదకి వెళ్ళి పంపిస్తున్నాను అంటే మేలు చేసినట్టే కదా. అర్థమైందా? అట్టుగానే వరుడేనా? వాళ్ళని అందరినీ చంపిండు, రాక్షసులను చంపిండు. రాక్షసులకు మేలు చేసిండా, కీడు చేసిండా? ఎందుకోసం? ఉంటే ఇంకింత పాపం చేస్తావు, బరువు అవుతుంది, మొయ్యలేవు. అట్లా అందుకొరకే ఈ సురూత్ అనే పేరు, దాని అర్థం ఏంటిది అంటే దాని అర్థం గది. అందరికీ మా మేలు చేస్తాడని చెప్పి వాళ్ళని చంపనే బట్టే. అగెన్స్ట్ పార్టీ ఒకటి మాట్లాడుతుంది, అప్పుడు దానికి సమాధానం ఏం చెప్పాలి అంటే నీవు పాపాలను పెరగకుండా కాపాడుతున్నాడు,
నువ్వు ఉంటే ఇంకా ఎక్కువ పాపం చేస్తావు, కాబట్టి నువ్వు ఉండకూడదు. భూమికి బరువు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఏ యుగములా? అన్ని యుగముల, ఎప్పుడు కూడా అంతటా ఉంటాడు, అందరికీ ఉంటాడు. అందరికొక్కడే, ఒక్కరికొక్కడే. అందరికొక్కడే, ఒక్కరికొక్కడే. గోపాలకృష్ణ భగవానికి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.